నమస్కారం. నేను కృష్ణ చైతన్య, రాజమహేంద్రవరం నుంచి సామాజిక కార్యకర్త. మనం ఈరోజు కటారి గార్డెన్స్ అంటారు దీన్ని. ఎదురుగా షెల్టాన్ హోటల్కి వెళ్ళే దారి, ఇటువైపుకి తిరిగితే ఆర్టీసీ. ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ప్రధానంగా మన వెనక చూస్తే సుజీ బార్ అని ఒక బార్ ఉంది. ఈ బారు సుమారు ఒక 30-40 రోజుల క్రితం పెట్టారు. అంతకుముందు ఇది ఒక 200 మంది దాకా ఫంక్షన్ చేసుకునే పద్మావతి బ్యాంకెట్ హాల్ పేరు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అటువంటి పద్మావతి బ్యాంకెట్ హాల్ని పేరు తీసేసి సుజీ బార్ అని చేశారు. సరే, ఓనర్ ఎవరికి అద్దెకి ఇచ్చుకున్నారో ఏంటో పక్కన పెడితే, వాళ్ళు ఇచ్చుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంది కాబట్టి. కానీ నాకున్న అభ్యంతరం ఏంటంటే, పక్కనే అవెన్యూ గ్లోబల్ స్కూల్ అని ఉంది. సుమారు కొన్ని 100 మంది పిల్లలు అక్కడ చదువుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ పాఠశాల రన్ అవుతూ ఉంది. అంటే చదువుకున్న తర్వాత మనం ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటామా, చదువుకున్న తర్వాత మన బుద్ధి పోయి సమస్యల్ని పెంచుకుంటామా? సమాజంలో వస్తున్న మార్పులు ఏంటి అనేది అవగాహన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లేకుండా ఉందా, లేకపోతే లంచాలకు అలవాటు పడిపోయారా, లేకపోతే బుద్ధి లేదా అని అడుగుతా ఉన్నా నేరుగా. పోయిన సంవత్సరం జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారికి కూడా లిఖితపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇచ్చాం. ఏంటి అంటే, ప్రైవేట్ స్కూల్స్కి పక్కన కానీ, ప్రైవేట్ టెంపుల్స్కి పక్కన కానీ విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పడిపోతున్నాయి. చట్టం ఓకే, ప్రైవేట్ స్కూల్స్కి కానీ, ఎండోమెంట్ పరిధిలో లేని టెంపుల్స్కి కానీ 110 మీటర్లు అయినా ఉండొచ్చు అని ఉంది. అదే గవర్నమెంట్ స్కూల్స్కి కానీ, ఎండోమెంట్ మందిరాలకి కానీ 100 మీటర్ల పరిధిలో ఉండకూడదు అని ఉంది. నేనేమంటానంటే, ఆ రోజు కలెక్టర్ గారితో కూడా చెప్పింది, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థి మనస్తత్వం, ప్రైవేట్ గుళ్ళకి వెళ్ళే భక్తుల మనస్తత్వం, గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండే గుళ్ళకి వెళ్ళే భక్తుల మనస్తత్వం, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళే విద్యార్థుల మనస్తత్వం వేరువేరుగా ఉంటాయా? ఉండవు కదా. అలాంటప్పుడు ఎందుకు కేవలం ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్కి ఆ నియమ నిబంధన వర్తింపకుండా చేశారు? కనీసం అవగాహన లేకుండా ఏం జరుగుతూ ఉంది అసలు ఈరోజు ఈ ప్రాంతంలో అనేది అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఇది అవెన్యూ గ్లోబల్ స్కూల్ ఏదైతే ఉందో, 100 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ఇప్పటికే తీవ్రంగా తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎక్స్చేంజ్ శాఖ వారు, కలెక్టర్ వారు ఒకసారి వచ్చి దీన్ని పరిశీలించి వెంటనే చర్యలు తీసుకొని ఈ బార్ని ఇక్కడి నుంచి తీపిచ్చాలని మాత్రం నేను కోరుతా ఉన్నా.